జ్యోతి మల్హోత్రాతో భయ్యా సన్నీ యాదవ్కు సంబంధాలున్నాయా? జ్యోతి మల్హోత్రా ఇచ్చిన సమాచారం మేరకే భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందా? అసలు భయ్యా సన్నీ యాదవ్ని ఎక్కడ దాచిపెట్టింది ఎన్ఐఏ? ఎక్కడ విచారిస్తుంది? ఎందుకు భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్నట్టు వాళ్ళ కుటుంబానికి సమాచారం ఇవ్వట్లేదు? అంతేకాదు భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత భయ్యా సన్నీ యాదవ్ గురించి ఎందుకు అధికారిక ప్రకటన కూడా చేయట్లేదు ఎన్ఐఏ? అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎంత పెద్ద తప్పు చేశాడు? నిజంగా జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వివరాలన్నింటినీ ఎన్ఐఏ ఎప్పటికప్పుడు బయటకి చెప్పింది, కానీ భయ్యా సన్నీ యాదవ్ విషయంలో మాత్రం పూర్తిగా విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్తో ఉన్న సంబంధాలేంటి? ఎందుకు భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ నిర్బంధంలో సీక్రెట్ ప్లేస్లో పెట్టి విచారిస్తుంది? జ్యోతి మల్హోత్రా కంటే భయ్యా సన్నీ యాదవ్ ప్రమాదకరమా? అంతకంటే ఎక్కువగా కాన్స్పరెన్సీ ఉందా? ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తున్నాయి. అసలు భయ్యా సన్నీ యాదవ్ చేసిన మిస్టేక్స్ ఏంటి? ఒక్కసారి భయ్యా సన్నీ యాదవ్ దాదాపు 5 తప్పులు చేసినట్టుగా కొంత చర్చ జరుగుతోంది. 5 తప్పుల్లో ప్రధానమైనవి. మొట్టమొదటి తప్పు ఏంటి అంటే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్కి వెళ్ళడం. మిస్టేక్ 1 ఒకసారి చూద్దాం. మిస్టేక్ 1 ఒకసారి చూస్తే భయ్యా 1.5 నెలల పాటు భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఏం చేశాడు? అది కూడా మిస్టేక్ 1 ఏంటంటే పహల్గామ్ దాడికి ముందు పాకిస్తాన్లో పర్యటించాడు భయ్యా సన్నీ యాదవ్. పహల్గామ్ దాడికి ముందు పాకిస్తాన్లో ఉన్న భయ్యా సన్నీ యాదవ్ దాదాపు 1.5 నెలలు అక్కడే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఒకసారి చూస్తే అనుమానం 1, పహల్గామ్ దాడికి ముందు పాకిస్తాన్లో భయ్యా సన్నీ యాదవ్ ఏం చేశాడు అనేది ఇప్పుడు మొదటి అనుమానంగా కనిపిస్తుంది. ఈ అనుమానం పైన ఎన్ఐఏ భయ్యా సన్నీ యాదవ్ నుంచి సమాచారం లాగుతోంది. పహల్గామ్ దాడికి ముందే వెళ్ళాడు భయ్యా సన్నీ యాదవ్. వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటల ప్రకారం కావచ్చు, మనకు అందుతున్న సమాచారం ప్రకారం కావచ్చు, ఫిబ్రవరి 4వ తేదీన పాకిస్తాన్కి వెళ్ళిన భయ్యా సన్నీ యాదవ్ 2 నెలల పాటు, 1.5 నెల కంటే ఎక్కువగా దాదాపు 2 నెలల పాటు పాకిస్తాన్లో ఉన్నాడు. పాకిస్తాన్లో అనేక ప్రాంతాల్లో పర్యటించాడు. పాకిస్తాన్లో యూనివర్సిటీలు తిరిగాడు. పాకిస్తాన్లో లాహోర్తో సహా పాకిస్తాన్ ఆర్మీ దగ్గరికి వెళ్ళాడు. పాకిస్తాన్లో ఉన్న కీలకమైన నాయకులను కూడా కలిశాడు. పాకిస్తాన్కి సంబంధించిన అన్ని ప్రాంతాల్లో పర్యటించాడు భయ్యా సన్నీ యాదవ్. అంతేకాదు భయ్యా సన్నీ యాదవ్ మొత్తం 4 సార్లు పాకిస్తాన్కి వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది. దీంతో భయ్యా సన్నీ యాదవ్ ఈ 2 నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడు, ఎవరెవరిని కలిశాడు అన్నది ఇప్పుడు ఎన్ఐఏ అడుగుతున్న అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఇక భయ్యా సన్నీ యాదవ్ చేసిన రెండో మిస్టేక్ చూద్దాం. ఒకసారి భయ్యా సన్నీ యాదవ్ చేసిన రెండో మిస్టేక్ చూస్తే ఆపరేషన్ సింధూర్ టైంలోనే పాకిస్తాన్ వీడియోలని ఎందుకు అప్లోడ్ చేశాడు? భయ్యా సన్నీ యాదవ్ చేసిన అతిపెద్ద మిస్టేక్ కింద కనిపిస్తుంది. భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఒకసారి ఆయనకు 4 మిలియన్ పైన సబ్స్క్రైబర్స్ ఉంటారు. భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ఛానల్స్లో దాదాపు 8 వీడియోలు 4 రోజుల క్రితం కూడా, అంటే భయ్యా సన్నీ యాదవ్ని మే 29వ తేదీన ఎన్ఐఏ చెన్నైలో అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం ఉంది. 4 రోజుల క్రితం కూడా భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్లో పాకిస్తాన్కి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేశారు. నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అంటే ప్రజలు చీదరించుకుంటున్నారు. అంతేకాదు ముఖ్యంగా పాకిస్తాన్కి రహస్యంగా భారతదేశానికి సంబంధించిన రహస్యాల్ని, సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్న కొందరు యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వాళ్ళపైన రైట్స్ జరుగుతున్నాయి. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళని అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు. ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ వాళ్ళని జ్యోతి మల్హోత్రాని ప్రస్తుతానికి విచారిస్తుంది. ఇటువంటి విచారణ జరుగుతున్న టైంలో భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు పాకిస్తాన్ వీడియోల్ని అప్లోడ్ చేశాడన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఎన్ఐఏ ఈ వీడియోల్లో ఉన్న సమాచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని భయ్యా సన్నీ యాదవ్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అనుమానం 3, భయ్యా సన్నీ యాదవ్ మీద వస్తున్న అనుమానం 3 అంటే జ్యోతి మల్హోత్రాతో భయ్యా సన్నీ యాదవ్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిజంగానే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న తలెత్తోంది. భయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్రాకి ఎక్కడ లింకు కుదిరింది, ఎలా కలిసారు వీళ్ళిద్దరు అనేది ఇప్పుడు అతిపెద్ద సందేహంగా కనిపిస్తోంది. నిజానికి ఎన్ఐఏ జ్యోతి మల్హోత్రా ఇచ్చిన సమాచారం మేరకే భయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసిందని తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా ఇచ్చిన సమాచారం మేరకే భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ అని ఒక చర్చ కూడా జరుగుతుంది. నిజానికి భయ్యా సన్నీ యాదవ్ ఫిబ్రవరికి ముందే పాకిస్తాన్లో టూర్ చేయడానికి ప్రయత్నించాడు. అతను ఆపరేషన్ 40 కంట్రీస్ అని ఒకటి పెట్టుకున్నాడు. 40 దేశాల్లో వరుసగా టూర్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ కూడా ట్రై చేశాడు. పాకిస్తాన్ టూర్ ట్రై చేసిన సమయంలో
మొదట ఆయన వీసా ఇవన్నీ రిజెక్ట్ అయ్యాయి, అతనికి అనుమతి దొరకలేదు. అనుమతి దొరకపోవడంతో భయ్యా సన్నీ యాదవ్ ఎవరు భారతదేశం నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్లు కానీ పాకిస్తాన్కి వెళ్ళారు, వాళ్ళు ఏ పద్ధతిలో పర్మిషన్స్ తెచ్చుకున్నారనే కోణంలో కొంత రీసెర్చ్ చేసి జ్యోతి మల్హోత్రా అనే నెంబర్ని పట్టుకొని జ్యోతి మల్హోత్రాని కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. జ్యోతి మల్హోత్రా అప్పటికే పాకిస్తాన్కి పలుసార్లు వెళ్ళి రావడం, పాకిస్తాన్లో అక్కడ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు, ఐఎస్ఐ అధికారులు కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన కీలకమైన రాజకీయ నాయకులు కావచ్చు, అట్లాగే నవాజ్ షరీఫ్ కూతురుతో కూడా ఆమె భేటీ అవ్వడం, ఈ వీడియోలని చూసి భయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్రా దగ్గరికి కాంటాక్ట్లోకి వెళ్ళారని తెలిసింది. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా అప్పటికే ఇండియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లని వలవేయడం, వాళ్ళని పట్టుకోవడం, పాకిస్తాన్కి గూఢాచారులుగా తయారు చేయడం వంటి ప్రోగ్రాంలో ఉంది. కాబట్టి జ్యోతి మల్హోత్రా కూడా భయ్యా సన్నీ యాదవ్ గతంలో పూరిలో ఉన్న ప్రియాంక అనే యూట్యూబర్ని కూడా, ప్రియాంక సేనాపతి అనే యూట్యూబర్ని కూడా ఆమె జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తీసుకెళ్ళింది. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా భయ్యా సన్నీ యాదవ్ కూడా సహాయం చేసిందని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే జ్యోతి మల్హోత్రాకి భయ్యా సన్నీ యాదవ్ మధ్య కూడా కొన్ని లావాదేవీలు కానీ పరిచయాలు కానీ భయ్యా సన్నీ యాదవ్ కూడా కొంత మెటీరియల్ అప్పగించి ఉంటుంది జ్యోతి మల్హోత్రా అనే చర్చ కూడా జరుగుతుంది. దీంతో అనుమానం 3 బలపడుతుంది జ్యోతి మల్హోత్రాతో భయ్యా సన్నీ యాదవ్కున్న సంబంధాలు ఏంటి అది. మూడోది వచ్చేసి ఇది అతిపెద్ద అనుమానం 4 ఏంటంటే ఇది అతిపెద్ద అనుమానం. అసలు నిషేధిత మత ప్రబోధకుడు జకీర్ నాయక్ సభలో భయ్యా సన్నీ యాదవ్ ఎందుకు మాట్లాడారు? ఈ సభ సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జకీర్ నాయక్ పైన ఇండియాలో నిషేధం ఉంది, జకీర్ నాయక్ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని, అంతర్గతంగా మత విధ్వంసాన్ని, మత ఛాందసవాదాన్ని రెచ్చగొడుతున్నాడని, అమాయకమైన యువతిని మత ఛాందసవాదం వైపు మళ్లిస్తున్నాడని జకీర్ యాదవ్ పైన నిషేధం ఉంది. దీంతో జకీర్ నాయక్ ఇండియాని వదిలేసి మలేషియాకి వెళ్ళిపోయాడు, మలేషియాలో ఉంటున్నాడు. అతను పాకిస్తాన్ ఆహ్వానం మేరకు భయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడైతే పాకిస్తాన్ వెళ్ళాడో అదే సమయంలో జకీర్ నాయక్ కూడా పాకిస్తాన్లో పర్యటిస్తున్నాడు. ఈ సమయంలో పాకిస్తాన్లో ఉన్న సమయంలో జకీర్ నాయక్ సభకి భయ్యా సన్నీ యాదవ్ హాజరైనట్టుగా సమాచారం ఉంది. భయ్యా సన్నీ సమాచారం కాదు, కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి. ఏకంగా భయ్యా సన్నీ యాదవ్ భారతదేశం గురించి, హిందువుల గురించి జకీర్ నాయక్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. అట్ ది సేమ్ టైం భారతదేశంలో ముస్లింలకు వేధింపులున్నాయని ఈ సభలో భయ్యా సన్నీ యాదవ్ జకీర్ నాయక్తో ప్రసంగించడం అతిపెద్ద అనుమానానికి దారితీస్తుంది. ఇదంతా చూస్తుంటే భయ్యా సన్నీ యాదవ్ అప్పటికే ఐఎస్ఐ చేతుల్లోకి కానీ పాకిస్తాన్ గూఢచారుల చేతుల్లోకి కానీ వెళ్ళాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో జకీర్ నాయక్ వీడియో బయటకు రావడంతో భయ్యా సన్నీ యాదవ్ పూర్తిగా ఇరుక్కుపోయినట్టుగా అర్థమవుతుంది. ఇక అనుమానం 5, పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ అధికారులతో సన్నిహితంగా సంబంధాలు. భయ్యా సన్నీ యాదవ్ దాదాపు 2 నెలల పాటు పాకిస్తాన్లో ఉండటం, అక్కడున్న అఫీషియల్తో ఎక్కువగా కలిసి ఉండటం, కొందరు వ్యక్తులు ఈయనకు సహకారం అందించడం, కొందరు వ్యక్తులు ఫ్రెండ్స్గా మారిపోవడం, ఇటువంటి ఆయన వీడియోలు చూస్తే ఇటువంటి సందేహాలు చాలా కనిపిస్తాయి. భయ్యా సన్నీ యాదవ్ బేసిక్గా ఒక ట్రావెలరు. ఆయన బైక్ మీద వెళ్ళినప్పుడు ఆయన చూడాల్సిన ప్రదేశాలను చూసి ఇతర దేశాల్లో చేసిన వీడియోలతో పోలిస్తే భయ్యా సన్నీ యాదవ్ ఇండియాలో ఇతర దేశాల్లో చేసిన వీడియోలతో పోలిస్తే పాకిస్తాన్లో చేసిన వీడియోలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. పాకిస్తాన్లో ఉన్న మనుషులతో కలవడం, ఆ మనుషులతో స్నేహం చేయడం, అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పడం, ఇవన్నీ చూస్తే భయ్యా సన్నీ యాదవ్కి అంతేకాదు కొంతమంది మిలిటరీ అధికారులను కలిశారు భయ్యా సన్నీ యాదవ్. ఆ పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ అధికారులు సాధారణంగా ఇండియన్స్తో భేటీ అవ్వడం అనేది కొంత కష్టతరమైన పరిస్థితి. సాధారణంగా ఇండియన్స్తో వాళ్ళు భేటీ అవ్వరు. భేటీ అయినా కూడా ఒక నీచమైన పురుగులా చూస్తారు భారతీయుల్ని. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి అటువంటిది. అటువంటి సమయంలో సేమ్ జ్యోతి మల్హోత్రా ఎలాగైతే పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులతో కానీ ఇంటెలిజెన్స్తో కానీ ఎలా మెలిగాడో భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్లోని మిలిటరీ అధికారులతో అలాగే కలిసి మెలిసి కనిపించడం కూడా 5వ అనుమానంగా కనిపిస్తుంది. ఈ 5 అనుమానాలన్నీ చూస్తుంటే భయ్యా సన్నీ యాదవ్ ఖచ్చితంగా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి అని ఎన్ఐఏ అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెన్నైలోని ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టి భయ్యా సన్నీ యాదవ్ని విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. భయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ తెలియకపోవడంతో అతని కుటుంబ సభ్యులు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఒక గ్రామానికి చెందినవాడు భయ్యా సన్నీ యాదవ్. నూతనకల్ మండలానికి సంబంధించిన వ్యక్తి. అలా నాన్న ఒక మెడికల్ షాప్ నడిపిస్తాడు. ట్రావెలర్గా లైఫ్ స్టార్ట్ చేసిన భయ్యా సన్నీ యాదవ్ 2018 నుంచి ప్రపంచ దేశాలన్నీ విహరిస్తున్నాడు. అటువంటి భయ్యా సన్నీ యాదవ్ పైన ఈ మధ్యలో బెట్టింగ్ కేసులు కూడా ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన భయ్యా సన్నీ యాదవ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశాడు. కానీ బెయిల్ రాకపోవడంతో దుబాయ్లోనే ఉన్నాడు. దుబాయ్
దుబాయ్లో ఉండి దుబాయ్ నుంచే పాకిస్తాన్కి వెళ్ళొచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దుబాయ్ నుంచి ఒక్కసారి కాదు దాదాపు 4 నుంచి 5 సార్లు వెళ్ళి వచ్చినట్టుగా ఎన్ఐఏ దగ్గర సమాచారం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది మనకి. ఈ నేపథ్యంలోనే భయ్యా సన్నీ యాదవ్ చెన్నైలో మొన్న 29వ తేదీన చెన్నై ఎయిర్పోర్ట్లో దిగడంతో ముందస్తు సమాచారం అందుకున్న ఎన్ఐఏ అతన్ని మఫ్టీలో వచ్చి అదుపులోకి తీసుకున్నది తెలుస్తుంది. అయితే నా కొడుక్కి ఎటువంటి సంబంధాలు లేవు అంటున్నాడు భయ్యా సన్నీ యాదవ్ తండ్రి. నా కొడుకుని ఎక్కడ పెట్టారో బయటికి చెప్పాలంటున్నాడు. లేకపోతే తను హైకోర్టుకు వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తానంటాడు. ఇంతకీ సుమన్ టీవీతో భయ్యా సన్నీ యాదవ్ తండ్రి ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. బాబు పాకిస్తాన్లో వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత డీటెయిల్స్ డీటెయిల్ మొత్తం చెప్పాను. చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు అలా అంతే. ఇంకా అసలు పాకిస్తాన్ ఎప్పుడు వెళ్ళాడు? ఇండియా పాకిస్తాన్ యుద్ధము అప్పుడే వెళ్ళాడా, అంతకు ముందు వెళ్ళాడా, ఎప్పుడు వెళ్ళాడు? ఫిబ్రవరి 4 తారీఖు ఖచ్చితంగా పాకిస్తాన్ వెళ్ళింది. ఫిబ్రవరి 4 వెళ్ళి అతను వచ్చేసింది కూడా యుద్ధం కంటే ముందే ఇండియాకి వచ్చేసిండు అంతే. ఇక ఆ వీడియోలు మాత్రం ఆ సమయంలో పోస్ట్ చేసిండు. వీడియోలు ఎప్పుడు పోస్ట్ చేస్తారంటే ఒక కంట్రీ మొత్తం రైడ్ చేసిన తర్వాత, ఆ రైడ్ మొత్తం అయిపోయిన తర్వాతనే పోస్ట్ చేస్తారు. ఎందుకంటే అది కంటెంట్ ఎట్టుంది అని చూసుకొని చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి చేస్తారు. అతను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా బాబు అందుబాటులో లేకపోతే నేను వస్తాను చెప్పే వాళ్ళకి ఓకే అన్నట్టు. సరే నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు, నాకు మళ్ళీ ఫర్దర్ నాకు ఫోన్ చేయలేదు అంతే. ఇక ఏం డాక్యుమెంట్ ఏం తీసుకెళ్ళలేదు, ఏం డాక్యుమెంట్స్ ఏం లేదు, అన్ని క్లియర్ ఉన్నాయి కదా. అతను వెళ్ళి వచ్చిన ప్రతిదీ పాస్పోర్ట్ మీద ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళాలంటే మినిమం మీరు ఆలోచించండి, ఈజీగా పాస్పోర్ట్ ఎవరు ఇయ్యరు. ఎందుకు ఇవ్వరు అని అంటే అది చాలా మనకు కాంప్లికేటెడ్ కంట్రీ, దాన్ని ఎవరు తెలియదు ఆ విషయం. ఇది భయ్యా సన్నీ యాదవ్ తండ్రి మాటల్లో మనం గమనించవచ్చు. భయ్యా సన్నీ యాదవ్ నాకు తండ్రి మాత్రం చాలా స్పష్టంగా, ఆయన పేరు రవీంద్ర యాదవ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా కొడుక్కి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధాలు లేవు, నా కొడుకుని అన్యాయంగా ఈ పాకిస్తాన్ ఇష్యూలో ఇరికించకూడదు అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే తన కొడుకుని ఎందుకు అదుపులోకి తీసుకున్నట్టుగా ఇప్పటివరకు ఎందుకు ఎన్ఐఏ కానీ ఇతర సంస్థలు కానీ ఎందుకు చెప్పలేదంటూ ఆయన హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇండియాలో ఆపరేషన్ సింధూర్ తర్వాత అదుపులోకి తీసుకున్న రెండో అతిపెద్ద యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్. నిజంగా అది కూడా జ్యోతి మల్హోత్రా మొట్టమొదటి యూట్యూబర్ అయితే రెండో యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్. జ్యోతి మల్హోత్రాతో భయ్యా సన్నీ యాదవ్కు సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా కలగడంతో భయ్యా సన్నీ యాదవ్ నిజంగానే పాకిస్తాన్కి సహకారం అందించాడా అనే ప్రశ్న ఇప్పుడు ఇక్కడ తలెత్తుతోంది. మీరేమనుకుంటున్నారు? ఇదంతా చూస్తుంటే భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన వివరాలని ఎన్ఐఏ బయటపెట్టడం లేదు. భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన ప్రాంతాల్లో ఎన్ఐఏ ఎంతవరకు సోదాలు జరపలేదు. ఎందుకంటే ఎక్కడైనా ఎన్ఐఏ సోదాలు జరుపుతుంది. సో భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నిన్న భయ్యా సన్నీ యాదవ్ని జ్యోతి మల్హోత్రాని పక్కన కూర్చోబెట్టి విచారించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. అసలు భయ్యా సన్నీ యాదవ్ చెన్నైలో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, లేకపోతే ఎక్కడున్నాడా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. జ్యోతి మల్హోత్రా ఇస్తున్న సమాచారం ప్రకారమే భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్నారా, వీళ్ళిద్దరిని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి విచారిస్తున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? భయ్యా సన్నీ యాదవ్ తప్పు చేశాడా లేదా? మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారాన్ని తెలుసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.